నమ శివాయ. మన శివయ్య కథలు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. మన ఛానల్లో ఈ గురువారం 108 నక్షత్రపాద శివలింగాలలో ఒకటి అయిన మూల నక్షత్రం 2వ పాదానికి సంబంధించిన ఆలయ విశేషాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. కోనసీమ జిల్లా పామర్రు గ్రామంలో ఉన్న శ్రీ ఉమా పార్వతీ సమేత మల్లేశ్వర స్వామి వారి ఆలయం మూలా నక్షత్రం 2వ పాదం వారికి సంబంధించిన 108 నక్షత్రపాద శివలింగాలలో ఒకటిగా భీమపురాణంలో చెప్పబడింది. ఈ ఆలయ విశేషాలు మనం తెలుసుకునే ముందుగా ప్రేక్షకులందరికీ చిన్న మనవి. ఈ వీడియోలో అర్చక స్వామి వారి పేర్లు, ఫోన్ నెంబర్లు ఇవ్వడం జరిగింది. యాత్రికులు వారి వారి నక్షత్రపాద శాంతి కోసం ముందుగా అర్చక స్వామి వారిని సంప్రదించి ఆలయాన్ని సందర్శించగలరు. ఆనందరూపుడు, నిత్య సంతోషకారకుడైన ఆ కాలరుద్రుడు దక్ష ప్రజాపతికి అల్లుడు. అటువంటి దక్ష ప్రజాపతి ఉన్న చోటును ద్రాక్షాయిని అని, అది కాలక్రమేణా ద్రాక్షారామంగా వాడుకలోకి వచ్చింది. అటువంటి ద్రాక్షారామ దక్షిణ కాశీగా ఖ్యాతిగాంచింది. ద్రాక్షారామానికి నైరుతి దిశగా సుమారు 14 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ పామర్రు అనే గ్రామం. ఇక్కడ ఉన్న శ్రీ ఉమాపార్వతీ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి వారు మూలా నక్షత్రం 2వ పాదం వారికి సంబంధించిన శివాలయంగా ప్రతీతి. ఈ ఆలయం తూర్పు అభిముఖంగా ఉంటుంది. గోపురం 2 అంతస్తులు కలిగి మనకి స్వాగతం పలుకుతుంది. ఆలయం మండపం మీద మార్కండేయుడి చిత్రము, అదేవిధంగా ఒకవైపుగా పార్వతి, గణపతి, పరమేశ్వరుడు, కుమారస్వామి విగ్రహాలని మనం దర్శించవచ్చు. ఆలయానికి వెనుక భాగంలో మనం అర్చన చేసుకోవడానికి చిన్న శివలింగం ప్రత్యేకంగా అక్కడ ఏర్పాటు చేయబడింది. ఆలయానికి ఉత్తర వైపు భాగంలో మనం చిన్న చండీశ్వర మండపాన్ని దర్శనం చేసుకోవచ్చు. అక్కడ చిన్న లోపల చండీశ్వర విగ్రహం కూడా మనం దర్శించవచ్చు. ఆలయానికి వాయువ్య భాగంలో చిన్న జంట సర్పాలను మనం అభిషేకించే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఆలయ ప్రధాన మండపంలో సిమెంటుతో మలచబడిన పెద్ద నంది విగ్రహం, అదేవిధంగా చిన్న నంది విగ్రహం మనం దర్శించుకోవచ్చు. స్వామివారికి కుడివైపు భాగంలో బయట శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని మనం దర్శించవచ్చు. విశేషంగా ఈ ఆలయంలో సుబ్బారాయుడు షష్ఠికి మంగళవారాలు స్వామివారికి విశేషమైన అభిషేకాలు జరుగుతాయి. అంతరాలయంలోకి వెళితే మనకి అక్కడ చిన్న నంది దర్శనమిస్తుంది. స్వామివారికి కుడివైపు భాగంలో అంతరాలయంలో వినాయకుడి విగ్రహాన్ని కూడా మనం దర్శించుకోవచ్చు. శ్రీ మల్లేశ్వర స్వామి వారి శివలింగం మనకి గర్భాలయంలో దర్శనమిస్తుంది. శ్రీ మల్లేశ్వర స్వామికి నిత్యం అర్చనలు జరుగుతాయి. శ్రీ మల్లేశ్వర స్వామి వారి కళ్యాణోత్సవములు చైత్రశుద్ధ ఏకాదశి నుంచి పాంచాహనికంగా జరుగుతాయి. ఆలయంలో శరన్నవరాత్రులు, గణపతి నవరాత్రులు, సుబ్రహ్మణ్య షష్ఠి కూడా వైభవవేతంగా నిర్వహించబడుతుంది. అదేవిధంగా ధనస్సు రాశి జాతకులు క్షేత్రంలో శివాలయంలో అర్చన, అభిషేకాలు భక్తితో నిర్వహించిన ఎడల విశేష ఫలితాలు పొందగలరని అక్కడ భక్తుల విశ్వాసం. శ్రీ ఉమాపార్వతీ సమేత మల్లేశ్వర స్వామి వారి ఆలయ ప్రాంగణం చాలా సువిశాలంగా ఉంటుంది. ఈ ఆలయం చాలా ప్రాచీనమైనది. కాలక్రమంలో ఆలయం పునర్నిర్మాణం జరిగింది. ఇప్పుడు స్వామివారికిచ్చే హారతి కార్యక్రమాన్ని మనం వీక్షిద్దాం. స్వామివారి ఆలయం బయట భాగంలో వామభాగంలో శ్రీ ఉమాపార్వతీదేవిని మనం సందర్శించవచ్చు. అమ్మవారు దక్షిణాభిముఖంగా కొలువై ఉంటారు. ఇప్పుడు అమ్మవారి హారతి కార్యక్రమాన్ని చూద్దాం. कर्पूर नीराजं दर्शयामि हिरण्यपात्रमदो पूर्णं दधाति मदो यो साहि ये कदा ब्रह्मणमुपहरति एकदेव
ఆయుస్తేజో దధాతి సంప్రాజ్ఞ ఆలయ విశేషాలను ఇప్పుడు మనం అర్చక స్వామి వారి మాటల్లో విందాం. ఇది పామరు గ్రామంలో మేము చేసుకున్న మా పార్వతీ సమేత మల్లేశ్వర స్వామివారి దేవాలయం. ఇక్కడ వల్లి దేవసేనాథన సుబ్రహ్మణ్య స్వామివారు, చండీశ్వరుడు వీరందరూ ఉన్నారు. ఇక్కడ చైత్రశుద్ధ ఏకాదశికి స్వామివారి కళ్యాణం జరుగుతుంది. ఈ నవరాత్రులు కానీ, దేవి నవరాత్రులు కానీ, కార్తీక మాసంలో లక్షల వాచంలో, మార్గశిర శుద్ధ షష్ఠికి సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి జరుగుతుంది. అలాగే సంక్రాంతికి కూడా విశేష పూజలు, మహాశివరాత్రికి అందరూ కూడా ఊరందరూ కూడా వచ్చి ఇక్కడ దీపాలు, అభిషేకాలు, లింగోద్భవాలు అభిషేకాలు ఇవన్నీ చేస్తుంటారు. శ్రావణ మాసంలో ఈ వరలక్ష్మి వ్రతాలు సామూహికంగా అందరూ చేస్తూ ఉంటారు. ఈ భాద్రపద మాసంలో కూడా వినాయక చవితికి స్వామివారిని వినాయకుడిని పూజ చేస్తూ ఉంటారు అందరూ కూడా. ఇది ఎప్పటి నుంచో ఉంది. ఇది మూలా నక్షత్రం 2వ పాదం, ఇది 1వ పాదం ఎనగంటి, 2వ పాదం పామర్రు, 3వ పాదం అమజూరు, 4వ పాదం పానింపల్లిగా ఇక్కడ ఏర్పాటు చేసినారు. ఈ నక్షత్రంలో పుట్టినవారు ఈ దోషాలు ఏమైనా ఉంటే ఇక్కడికి వచ్చి ఎక్కడెక్కడి నుంచో వచ్చి అభిషేకాలు, పూజలు అవి చేయించుకుంటూ ఉంటారు. కనుక ఆ భక్తులందరూ కూడా వచ్చి ఈ యొక్క స్వామివారిని దర్శనం చేసుకుని స్వామివారి కృపకు పాత్రులు కాకుండా మేమందరం కూడా కోరుచున్నాం. ఈ వీడియో చిత్రీకరణలో మాకు సహాయ సహకారాలు అందించిన శ్రీ కెకే మంగాపతి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కండి. తిరిగి వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం.